హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్ జోన్. సో ఈ ఛానల్లో మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ జేఎన్టీయూ సిలబస్ బేస్ మీద కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. అండ్ ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు అవర్ వీడియో. సో ఇప్పుడు మనం ఫస్ట్ డెవాప్స్లో యూనిట్ 1 అందులో టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్, ఎజైల్ డెవలప్మెంట్ మోడల్, DevOps and ITIL, DevOps process and continuous delivery, release management, Scrum, Kanban, delivery pipeline, identifying bottlenecks. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ టు డెవాప్స్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డెవాప్స్. DevOps ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్, డెవ్ అండ్ ఆపరేషన్స్, ఆప్స్. అంటే ఏంటంటే డెవాప్స్ అనేది డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ యొక్క కాంబినేషన్ అనమాట. దాని సింపుల్ వర్డ్స్లో ఇలా రాసుకోవచ్చు. డెవ్ అంటే డెవలప్మెంట్ యొక్క షార్ట్ నేము, ఆపరేషన్స్ యొక్క షార్ట్ నేము, ఆప్స్ అని ఇలా రాసుకోవచ్చు అనమాట సింపుల్ టర్మ్స్లో. దీని యొక్క కాంబినేషన్ కలిపితే మనకి డెవాప్స్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్, డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ టీమ్ వర్కింగ్ టుగెదర్ టు బిల్డ్, టెస్ట్ అండ్ రిలీజ్ సాఫ్ట్వేర్ క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ. అంటే డెవలపర్స్ టీము, ఆపరేషన్ టీమ్స్ అనే 2 టీమ్స్ ఉంటారు అనమాట. సో ఈ టీమ్స్ అనేవాళ్ళు టుగెదర్గా వర్క్ చేసి మన సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు అండ్ రిలీజ్ చేస్తారు అనమాట. ఎలా అంటే లైక్ సాఫ్ట్వేర్ని క్విక్గా అండ్ ఎఫిషియెంట్గా బిల్డ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు అండ్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్, ద మెయిన్ గోల్ ఆఫ్ డెవాప్స్ ఈజ్ టు డెలివర్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్ ఫాస్టర్ అండ్ మోర్ రిలయబిలిటీ. ఈ డెవాప్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మన సాఫ్ట్వేర్ అనేది హై క్వాలిటీగా, ఫాస్ట్గా అండ్ డెలివరీ అండ్ మోర్ రిలయబుల్గా డెలివర్ చేయడం అనమాట. సో నెక్స్ట్, నీడ్ ఫర్ డెవాప్స్లో ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫాలోస్ సెపరేట్ టీమ్స్ ఫర్ డిప్లాయ్మెంట్ అండ్ ఆపరేషన్స్. ఈ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఈ డిప్లాయ్మెంట్కి ఒక సెపరేట్ టీమ్ అండ్ ఆపరేషన్స్కి సెపరేట్ టీమ్ అనే వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. సో ఇలా 2 సెపరేట్ టీమ్స్ ఫాలో అవ్వడం వల్ల మనకి 3 ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతాయి అనమాట. లైక్ ఫస్ట్ స్లో డెలివరీ ఆఫ్ సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ గ్యాప్స్, మోర్ ఎర్రర్స్ అండ్ ఫెయిల్యూర్స్. అంటే మన సాఫ్ట్వేర్ డెలివరీ అనేది స్లోగా ఉంటుంది అండ్ ఆపరేషన్స్ అండ్ డిప్లాయ్మెంట్ టీమ్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం, ఎర్రర్స్ ఎక్కువ రావడం, ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువ రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. DevOps solve these problems by improving automation, collaboration and continuous monitoring. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మన డెవాప్స్ అనేది సాల్వ్ చేస్తుంది అనమాట. ఎలా అంటే ఆటోమేషన్ని ఇంప్రూవ్ చేసి, కొలాబరేషన్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది డెవాప్స్ అనేది రానియకుండా చూసుకుంటుంది. ఎందుకంటే డెవాప్స్ అంటే డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టుగెదర్గా వర్క్ చేస్తారు, సపరేట్గా కాదు కాబట్టి అన్నీ ఇక్కడే జరుగుతాయి అనమాట. నెక్స్ట్, గోల్స్ ఆఫ్ డెవాప్స్లో ఫాస్టర్ డెలివరీ ఆఫ్ సాఫ్ట్వేర్, బెటర్ కమ్యూనికేషన్ బిట్వీన్ టీమ్స్, క్విక్ డిటెక్షన్ అండ్ ఫిక్సింగ్ ఆఫ్ బగ్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డెలివరీ. సో డెవాప్స్లో మన సాఫ్ట్వేర్ అనేది క్విక్గా అండ్ ఫాస్ట్గా డెలివరీ చేస్తుంది అనమాట. నెక్స్ట్, టీమ్స్ మధ్యలో ఒక బెటర్ కమ్యూనికేషన్ అనేది క్రియేట్ చేసుకుంటుంది అండ్ ఏమన్నా సాఫ్ట్వేర్ డెలివరీలో కానీ, క్రియేషన్లో కానీ, బిల్డింగ్లో కానీ ఏమైనా ఎర్రర్స్ వస్తే వాటిని ఈజీగా డిటెక్ట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఫిక్స్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డెలివరీ చేస్తూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా.